అందరికీ నమస్తే. సంవత్సరం మొత్తం నిల్వ ఉండే ఉసిరి ఆవకాయ ఎలా చేయాలో ఈ వీడియోలో అయితే చూద్దాము. ముందుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేనైతే బయట కొన్న ఉసిరికాయలు కాకుండా ఊర్లో తెచ్చిన చెట్టుకు పండిన ఉసిరికాయలు. ఇవి కొంచెం చూడ్డానికి మచ్చలుగా అండ్ పర్ఫెక్ట్గా అనిపించవు, కానీ ఉసిరికాయలు అయితే చాలా బాగుంటాయి. డీప్ ఫ్రైకి సరిపడా నూనె తీసుకొని ముందుగా ఉసిరికాయలని నీట్గా కడిగి తడి ఆరబెట్టుకున్న తర్వాత ఇలా డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇది కూడా నార్మల్ బయట కొనే ఉసిరికాయలు అయితే మనకి కరెక్ట్గా క్రాక్స్ వచ్చేసినట్టు ఆ ఉసిరి లైన్స్ ఉంటాయి కదా కాయకి రౌండ్గా, ఆ లైన్స్ కరెక్ట్గా క్రాక్స్ వస్తాయి. కానీ ఇవైతే మాత్రం ఎంతసేపు వేయించినా కూడా అలా పగుళ్ళు అయితే రావట్లేదు, కాయ అలానే ఉంటుంది. మాడిపోకుండా హై ఫ్లేమ్లో కాకుండా సన్నని మంట మీద ఉడికిపోయేట్టు వేయించుకోవాలి. ఎక్కువ హై ఫ్లేమ్లో పెట్టేస్తే మాత్రం లోపల కాయ పచ్చిగా ఉంటుంది, పైకి మాత్రం మాడిపోయి నల్లగా రంగు వచ్చేస్తుంది. ఉసిరికాయలన్నీ వేయించి పెట్టుకున్న తర్వాత ఇలా చింతపండు దాదాపు కేజీన్నర ఉసిరికాయలు ఉన్నాయి, దానికి 100 గ్రాముల పైగా ఒక 125 గ్రాముల వరకు చింతపండు కొంచెం వేడి నీళ్ళు వేసి నానబెట్టుకొని ఇలా గుజ్జు మొత్తం సపరేట్ చేసుకొని పులిహోర పేస్ట్కి ఉడికించుకున్నట్టు ఇప్పుడు చింతపండుని ఉడికించుకోవాలి. ఎక్కువ నీళ్లు వేసుకుంటే టైం ఎక్కువ పట్టిద్ది. సో బాగా నానిన తర్వాత మనం బాగా నలిపి చింతపండు గుజ్జు మొత్తం సపరేట్ తీసుకొని ఆ తొక్క మొత్తం తీసేసి ఎక్కువ నీళ్లు వేయకుండా చేసుకుంటే త్వరగా ఉడికిపోతుంది. చింతపండు గుజ్జు కూడా ఉడికించుకున్న తర్వాత దగ్గరికి పడేంత వరకు ఉడికించుకొని తర్వాత చల్లారనివ్వాలి. ఇలా వేడివేడిగా ఉండగా పచ్చడి కలిపితే పాడైపోతుంది, బూజు వచ్చేస్తుంది. ఇక మొత్తం కేజీన్నర వరకు ఉన్నాయి కాబట్టి 3 స్పూన్ల వరకు మెంతులు, 6 స్పూన్లు ఆవాలు తీసుకొని సన్నని మంట మీద దోరగా చక్కగా వేయించుకోకపోతే ఆవాలు సరిగ్గా వేగకపోతే చేదుగా ఉండిద్ది. అవి కూడా వేయించుకొని మెత్తగా ఫైన్గా పౌడర్ చేసి పెట్టుకొని ఈలోగా వేయించుకున్న ఉసిరికాయలు ఉడికించుకున్న చింతపండు గుజ్జు మొత్తం కూడా చల్లారిపోయి ఉంటాయి. ఇక ఈ గుజ్జు ఉడికించుకున్న ఉసిరికాయల్లో వేసుకొని గిన్నెతో అయితే 2.5 గిన్నెలు ఉసిరికాయలు అయినాయి, అందుకని అర గిన్నె వరకు కారం తీసుకొని పావు గిన్నె వరకు ఉప్పు, ఒక 1/2 లీటర్ వరకు నూనె పడుతుంది, నూనె కూడా వేసుకొని మొత్తం ఒకసారి చేత్తో కలుపుకొని ఇంకా మనం ఫ్రై చేసి పౌడర్ చేసిన ఆవపిండి మెంతుపిండి కూడా యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి మిక్స్ చేసుకొని ఒక రోజు అలా వదిలేస్తే గుజ్జు అయితే బాగుంటుంది. కొంచెం ముక్కకి కూడా ఉప్పు కారం పట్టాలంటే 2 రోజులు టైం పడుతుంది. తర్వాత ఎయిర్ టైట్ కంటైనర్లో వేసి స్టోర్ చేసుకుంటే సరిపోతుంది. తడి తగలకుండా స్టోర్ చేసుకుంటే ఈ పచ్చడి మనకి సంవత్సరం మొత్తం నిల్వ ఉంటుంది. నల్లగా అయిపోకుండా ఉండాలంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎప్పుడు ఫ్రెష్గా ఉంటుంది. బయట ఉంటే మాత్రం ఉసిరికాయ పచ్చడి 1 మంత్కే నల్లగా వచ్చేస్తుంది. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.